హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష ఐడియాస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందన్నమాట మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఇదైతే మా స్వామి అయితే మాల వేసుకున్నారండి. రోజుకైతే త్రీ డేస్ కంప్లీట్ అవుతుంది అనమాట ఈరోజుతో. మరి చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయి ఏంటనేసి మీకు అయితే షేర్ చేసుకున్నాను చిన్నగా. మరి కార్తీక మాసం కదండి, మీ అందరూ కూడా పూజలు బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చేసుకుంటున్నాను. మార్నింగ్ 4 కల్లా లేచి నేనైతే దీపం పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే మా స్వామి కూడా పెట్టుకుంటున్నారు. మా పిల్లల చేత కూడా పెట్టేస్తున్నానండి. మరి మీ అందరూ కూడా మరి పూజ చేస్తున్నారు లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలా చూస్తూ ఉండండి. ఈ పిక్ అయితే అండి మాల వేసుకొచ్చిన రోజునాడు మాట. మార్నింగ్ 3 కల్లా లేచారు కదండి, కొంచెం ముఖం అయితే పిక్కిపోయినట్టు అయిపోయిందనమాట. మార్నింగ్ 3 కల్లా వెళ్ళి మాల వేసుకుని వచ్చారండి. అప్పుడు ఫస్ట్ డే మాల మాట ఇది. ఈ పిక్ అయితే అండి, ఈ పిక్స్ అన్నీ కూడా మాకు ఒక మెమొరీగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. మీకు చూపించాలి, మాకు కూడా ఒక మెమొరబుల్ మూమెంట్గా ఉంటుందని నేనైతే ఈ పిక్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే సెకండ్ డే అండి. సెకండ్ డే మాల వేసుకున్నారు అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సెకండ్ డే మాల. పీకటం దగ్గరే కాకుండా మా ఇంటి దగ్గర కూడా మేము పూజ అయితే చేసుకుంటున్నారండి మా స్వామి అయితే. మార్నింగ్ ఏ షిఫ్ట్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ చేసేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా చేసుకుంటారండి. వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు స్వామికి మేము పాలు పళ్ళు పెట్టి పంపిస్తానన్నమాట ఆఫీస్కి అయితేను. ఇలా రోజు చేస్తున్నారనమాట అండి. వాళ్ళ మార్నింగ్ ఏ షిఫ్ట్ వెళ్ళిన టైంలో ఆ పీఠకం దగ్గర దండం పెట్టేసుకుని మళ్ళీ మా ఇంట్లో కూడా స్వామి వచ్చేటప్పుడు దీపం రెడీ చేసి ఉంచుతారండి. వచ్చి పూజ చేసుకుని దండం పెట్టేసుకుని వెళ్ళిపోతారనమాట. ఇక్కడైతే వాళ్ళ గురుస్వామి పీఠం అండి. అక్కడ కొలీగ్స్ అందరూ వెళ్ళారనమాట. అది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా మార్నింగ్ అయితే కార్తీక దీపం పెట్టుకుంటున్నానండి. గుమ్మం ఇరువైపులా మార్నింగ్ టు సాయంత్రం కూడా పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ 4 కల్లా పెట్టేసుకుంటానండి. అలాగే ఈవినింగ్ కూడా పెట్టుకుంటానండి. అలాగే మా స్వామికి కూడా దండం పెట్టిస్తానమాట. దేవుడి గదిలో కూడా దండం పెట్టించుకుంటాను. అలాగే వచ్చేసరికి పాలు కాసి పళ్ళు పలహారాలు ఇచ్చి పంపిస్తానండి. తర్వాత మళ్ళీ భిక్ష రెడీ చేసి పంపిస్తానండి. వెనకాల వాళ్ళ కొలిక్కి వచ్చి తీసుకెళ్తారనమాట ఆయన భిక్ష. ఇది డే 3 అండి ఈరోజు అనమాట. ఈ పిక్ అయితే చూస్తూ ఉండండి. ఇదైతే పీఠకం అలంకరణ అండి. అయ్యప్ప స్వామి బాగా అలంకరణ చేశారనమాట. గురుస్వామి పీఠం అన్నమాట అండి ఇది. ఇదంతా కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ సర్ది తినేసి వస్తారండి సాయంత్రం పూజలు చేసుకుని. చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో స్వామి. వాళ్ళ కమ్యూనిటీ మాట అండి ఇదంతా. చాలా అందంగా రెడీ చేశారండి. ఇక్కడ మా స్వామి ఫస్ట్ డే పిక్ అండి.
ఇదైతే మా స్వామి పీఠకం పెట్టుకున్నారు కదండి, ఇక్కడ మాట పూజ చేసుకున్నారండి స్వామి అయితే. ఇదైతే మాల వేసిన రోజు మాట అండి. ఇక్కడ ఏ షిఫ్ట్ వెళ్ళి రోజు నాడైతే మా స్వామి ఇంట్లో కూడా అలా పూజలు చేసుకుంటున్నారండి. హారతించుకుని పూజ చేసుకుంటారు ఇంట్లో కూడా. వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఉంచుతారండి స్వామి కోసం. స్వామి 5 కల్లా వస్తారని 4 కల్లా లేచి ఇల్లు శుభ్రం చేసుకుని అన్నీ పనులు చేసేసుకుని ఉండేటప్పటికి స్వామి వచ్చి పూజ చేసుకుని పళ్ళు పలహారాలు తినేసి వెళ్తారండి. కార్తీక దీపం దగ్గర మా స్వామి అయితే పిక్ తీసానండి. తెల్లారగట్ల అది వస్తారు కదండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు, అప్పుడు ఆ పిక్ అయితే తీసానమాట అండి. ఇదైతే మా పూజా రూమ్ ఇలా డెకరేషన్ చేశానండి. పాయసం చేశాను, అలాగే ఒక ఫ్రూట్ పెట్టి దండం పెట్టి ఇచ్చానండి స్వామి చేత. మరి మా పూజా రూమ్ ఎలా డెకరేషన్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటున్నానండి. చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు ఒక మోటివేషనల్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి కంటెంట్లు పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా మాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది. మీరు చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు మోటివేషనల్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఇంకా రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంకా సెలవు.